సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. సింహాచలం గిరి ప్రదక్షిణ చేస్తే భూమి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం. దీనికి తోడు వనమూలికలతో కూడిన కొండ చుట్టూ 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తే ఆయురారోగ్యాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. సింహాచలం తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. 32 కిలోమీటర్లు కాలినడకలు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే ఆ భాగ్యమే వేరని భక్తులు చెబుతూ ఉన్నారు. అందుకే ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణను ప్రారంభించింది. పౌర్ణమి నాడు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలోనే గిరి ప్రదక్షిణ చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి తరలి వస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇది 10 years అండి. 10 సంవత్సరం నడుస్తున్నాను. మా మిస్సెస్ 2 years బట్టి నడుస్తుంది. యాక్చువల్గా దేవుడి కృప, దేవస్థానం వాళ్ళు కూడా బాగా ఇచ్చేసారు. ఎక్కడికంటే ఏర్పాట్లు అన్ని బాగా చేశారు. ఇంకా నడ్డానికి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఇదే కృప దేవుడి దయ మా మీద ఉండాలని మేము అనుకుంటున్నాం. మేము 10 సంవత్సరాల బట్టి వస్తున్నాం గిరి తిరగడానికి. వర్షమైనా సరే వస్తున్నాము, ఎప్పుడు ఆగలేదు. ఆ స్వాముల వారిని దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని కాలు చేసి అలా ఉండాలని దర్శించుకోవడానికి ఎప్పుడు వస్తున్నామండి. మమ్మల్ని అలాగే స్వాముల వారు బాగా చూస్తున్నారు, కాపాడుతున్నారు. యాక్చువల్గా ఇది 10 years అండి. 10 సంవత్సరం నడుస్తున్నాను.